హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ప్రెజెంట్ గ్యాంగ్టాక్ లో ఉన్నాం. బ్యూటిఫుల్ సీనరీతో వెల్కమ్ పలుకుతూ మనమైతే ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళబోతున్నాం. ఫస్ట్ డే వ్లాగ్ 1 అనేది పార్ట్ 1 లో మనం ఈ వీడియో మీకు చూపబోతున్నాను. గ్యాంగ్టాక్ నుంచి గుంబాదారా వ్యూ పాయింట్ వరకు మన జర్నీ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. దాని తర్వాత మనం కాలింపాంగ్, లావా, షింజే కంప్లీట్ వ్లాగ్ అయితే కవర్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 6:30 అవుతుంది ఫ్రెండ్స్. గ్యాంగ్టాక్ నుంచి ఆన్ ది వే టు డార్జిలింగ్. సో ఇన్ బిట్వీన్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. సో నాతో పాటు మీరు కూడా లాస్ట్ వరకు చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈరోజు వ్లాగ్ అనేది. సో ట్రావెల్లో మనకి మధ్యలో కనిపించే బ్యూటిఫుల్ సీనరీస్ని అయితే మీకు క్యాప్చర్ చేసుకుంటూ మీకు బ్యూటిఫుల్ వ్యూస్ అయితే సిక్కిం వ్యూస్ చూపిస్తూ తీసుకెళ్తాను. సో మిస్ కావద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. చూస్తున్నారు కదా, మౌంటైన్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన సైడ్ సమ్మర్లో మనం అందరూ ఫుల్ ఫ్యాన్లు, ఏసీలు వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఐ థింక్. సో ఇక్కడ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఇది. వేసవి విడిది కేంద్రాలుగా భావిస్తారు వీటిని. గ్యాంగ్టాక్, హిమాచల్ అయింది, గ్యాంగ్టాక్, కులు మనాలి అండ్ డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్. సో వీటన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ సిక్కిం స్టేట్లో మనకు ఉన్నాయి. ఫ్రెండ్స్, మార్గ మధ్యంలో మనకి ఇలా బ్యూటిఫుల్ సిక్కిం టనల్స్ అయితే కనిపిస్తుంటాయి. చూస్తున్నారు కదా, ఒక పెద్ద కొండని ఏ విధంగా చెక్కి మనకి బ్యూటిఫుల్గా టనల్ అయితే చేయడం జరిగింది. సో టనల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. మన సైడ్ అంతగా కనిపించవు, చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఇటువైపు ట్రావెల్ చేసినట్లయితే మనకు కనిపిస్తుంది టనల్స్ అనేది. పెద్ద పెద్ద టన్నెల్తో ఆల్రెడీ మనకి సిక్కిం రావడానికి కోసం 45 కిలోమీటర్స్ ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ మేజర్ స్టెప్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఆల్రెడీ మనకి రైల్వే లైన్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. ఫ్రెండ్స్, మనం గ్యాంగ్టాక్ నుంచి డార్జిలింగ్ వెళ్ళే తోవలో ఉన్నాం కదా. రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది బ్యూటిఫుల్ తేస్టా రివర్ అనేది. చూస్తున్నారు కదా, తేస్టా రివర్ ప్రవాహం ఎంత స్పీడ్గా మనకు కనిపిస్తుందో. చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుంది. ఎందుకంటే ఎత్తైన కొండల నుంచి తేస్టా అనేది వస్తుంది కాబట్టి చాలా ప్రవాహం ఉధృతి అనేది చాలా స్పీడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం ప్రవాహం తక్కువనే చెప్పాలి. సో రీసెంట్గా తేస్టా నది పైన ఉన్నటువంటి గ్లేసియర్స్ ఉంటాయి కదా, అవి బ్లాస్ట్ అవ్వడం వలన మొత్తం పెద్ద ఉధృతితో కొట్టుకొని పోవడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ కూడా ఇక్కడ కొట్టుకొని పోయింది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఈ బ్రిడ్జ్ యొక్క సగం పీస్ అనేది మనకు అక్కడ కనిపిస్తుంది చూస్తే, మిడిల్ ఆఫ్ ది రివర్. సో ఇదన్నమాట. సో చాలా వరకు ఇక్కడ పక్కన చూస్తే మనకి ప్రోక్లైన్ ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. సో ఇప్పటికీ స్టిల్ ఇది రిపేర్ అయితే కాలేదు. సో తీస్తా నది వరద ఉధృతి వచ్చేటప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒక శాంపిల్ చూపించడానికని మీకు మార్గ మధ్యంలో ఈ వ్యూ అనేది చూపించాను. సో ఎంతో మంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం 9 సోల్జర్స్, 9 మంది సోల్జర్స్ అనమాట వీరగతి పొందడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, అదే రోడ్లో మనం ఉన్నాము. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మానవ తప్పిదాల వలన అంతే డేంజరస్గా కూడా క్రియేట్ అవుతుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ వలన ఎన్నో గ్లేసియర్స్ అనేవి బ్లాస్ట్ అయ్యి విపరీతమైన ఫ్లడ్స్ అనేవి రావడం జరుగుతుంది. రీసెంట్గా ఎప్పుడూ లేని విధంగా మనకు సిక్కింలో ఈ విధమైన ఫ్లడ్ అయితే మనకు కనిపించింది. సో లేట్ చేయకుండా అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్. ఇది ర్యాంగ్పో అంటారు. గ్యాంగ్టాక్ నుంచి 38 కిలోమీటర్ దూరంలో అయితే మనం ఉన్నాము. సో ఆన్ ది వే టు డార్జిలింగ్. సో చూస్తున్నారు కదా, తేస్టా రివర్ అనేది ఇక్కడ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఒకటి కనిపించింది, అందుకని కొంచెం ఆగాను. సో ఇక్కడ నుంచి మనకి ర్యాంగ్పో దగ్గర పెద్ద బ్రిడ్జ్ అయితే కట్టడం జరిగింది. ఇది కొత్తగా నిర్మించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ బ్యూటిఫుల్ సిటీ వ్యూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. ఇది కొంచెం చూడడానికి ఒక చిన్న సైజ్ సిటీ టైప్లో అయితే మనకు కనిపిస్తుంది, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా.
సో రీసెంట్ ఫ్లడ్స్లో ఇక్కడ కూడా చాలా డ్యామేజ్ జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా వరకు కొట్టుకుని పోయింది తీస్టా రివర్లో. సో చూస్తున్నారు కదా మౌంటైన్స్, సూపర్ ఉంది. సిలిగుడి 76 కిలోమీటర్స్ మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. సో గ్యాంగ్టాక్ ఎంత దూరం అంటే ర్యాంక్పో నుంచి ఇక్కడ చూడండి 38 కిలోమీటర్స్ అని కనిపిస్తుంది మనకి. బ్యూటిఫుల్ రివర్ వ్యూ చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదా కాలింగ్పం 36 కిలోమీటర్స్, సిగోక్ 54 కిలోమీటర్స్, సిలిగుడి 76 కిలోమీటర్స్, కోల్కతా ఇక్కడ నుంచి 662 కిలోమీటర్లు. నేషనల్ హైవే 10 నుంచి అయితే మనం వెళ్తున్నాం. పక్కనే మనకి తీస్టా రివర్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఇది బ్రిడ్జ్ వ్యూ అనేది. ఫ్రెండ్స్ మనం డార్జిలింగ్కి వెళ్ళేటప్పుడు షార్ట్ కట్ రోడ్, ఇక్కడ 2 రూట్స్ వస్తాయి మనకి. మెల్లి మార్కెట్, మెల్లి బజార్ ఇవన్నీ దాటినాక తడ్కా అనే ఒక ప్లేస్ ఉంది, తడ్కా క్లబ్ అని. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళొచ్చు. రంగ్లీ పోలీస్ స్టేషన్ రూట్ అంట. సో ఇటువైపు నుంచి డార్జిలింగ్ అని చెప్పారు. సో మెయిన్ రోడ్ అయితే వదిలేసి మనం ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి రోడ్ తీసుకుంటున్నాము. రంగ్లీ రాణిఖేత్ పోలీస్ స్టేషన్. సో చూద్దాం వే ఎలా ఉంటుందో. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. డార్జిలింగ్కి వెళ్ళే తోవలో ఉన్న అందమైన టీ తోటలు ఇవి. సమ్మర్లో ది బెస్ట్ వెకేషన్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయంటే అది డార్జిలింగ్ అని చెప్పాలి. సో ఇండియాస్ మోస్ట్ ఫేమస్ డార్జిలింగ్ టీ గార్డెన్స్ దగ్గర అయితే మనం ఉన్నాం ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక లైక్ అయితే కొట్టండి వీడియోకి నచ్చినట్లయితే. సో ఎక్దమ్ హై హిల్ టాప్లో అయితే ఉన్నాం మనం.
రోడ్డు మీద ఇంత అందంగా ఈ వ్యూస్ చూసినాక ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. సో ఇలా అయితే వెళ్ళేటట్టే ఉన్నాను నేను. రంగ్లీ రంగోయిట్. సో తీసుకొని రావడం జరిగింది. ఎక్సలెంట్ వ్యూస్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఎటువైపు చూసినా కూడా